వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు నీతి కథలు స్టోరీ 3 ఆఫ్ 125 స్టోరీస్. ఈరోజు స్టోరీ తెనాలి రామన్ మరియు శాపగ్రస్తుడు. ఒకప్పుడు విజయనగర రాజ్యంలో రామయ్య ఒక మనిషి ఉండేవాడు. అతడు చాలా మంచివాడు, కాని అతని గురించి ప్రజలు ఒక విచిత్రమైన నమ్మకం పెట్టుకున్నారు. రామయ్య ముఖం ఉదయం చూస్తే అపశకునం జరుగుతుంది అని అందరూ అనుకునేవారు. అందుకే అతణ్ణి చూసి దూరంగా వెళ్లేవారు. కొందరు పిల్లలైతే అతణ్ణి చూసి భయపడేవారు కూడా. ఈ విషయం రాజుగారికి తెలిసింది. రాజు ఆలోచించాడు, ఇది నిజమా లేక అబద్ధమా అని తెలుసుకోవాలని అనుకున్నాడు. ఒకరోజు ఉదయం రాజు ఎవర్నీ కలవకుండా నేరుగా రామయ్య ఇంటికి వెళ్లాడు. రామయ్య రాజును చూసి భయపడి నిలబడ్డాడు. రాజు అతని ముఖాన్ని మొదటగా చూశాడు. అంతా సరిగానే జరిగిందని రాజు అనుకున్నాడు. మధ్యాహ్నం భోజనానికి కూర్చున్నప్పుడు ఒక ఈగ రాజు పళ్లెంలో కూర్చుంది. రాజుకు అసహనం కలిగింది. ఆకలి తగ్గిపోయింది. రాజు వెంటనే ఉదయం చూసిన రామయ్యను గుర్తుచేసుకున్నాడు. అయ్యో, ప్రజలు చెప్పింది నిజమేనేమో అని అనుకున్నాడు. కోపంతో రాజు సైనికుల్ను పిలిచి, రామయ్య శాపగ్రస్తుడు, అతడిని శిక్షించండి అని ఆజ్ఞ ఇచ్చాడు. రామయ్యను జైల్లో పెట్టారు. అతడు ఏడుస్తూ, నేనేం తప్పు చేశాను అని బాధపడ్డాడు. ఈ విషయం తెలివైన మంత్రి తెనాలి రామన్కు తెలిసింది. తెనాలి నవ్వుతూ, ఇది మూఢనమ్మకం వల్ల వచ్చిన సమస్య, దీన్ని తెలివితో పరిష్కరించాలి అని అనుకున్నాడు. ఉరితెయ్యబోయే రోజు తెనాలి రామయ్య దగ్గరకు వెళ్లి, భయపడకు, నీవు ధైర్యంగా ఉండి రాజుకు ఒక మాట చెప్పాలి అని చెప్పాడు. సైనికులు రామయ్యను అతని చివరి కోరిక ఏమిటని అడిగారు. రామయ్య రాజుగారికి ఒక పత్రం పంపాలి అన్నాడు. రాజు ఆ పత్రం చదివాడు. అందులో ఇలా ఉంది: నా ముఖం చూస్తే మీకు ఆకలిపోయింది. అయితే రాజుగారి ముఖాన్ని ఉదయం మొదటగా చూసిన నేను చనిపోవాలా? అయితే శాపగ్రస్తుడు ఎవరు? ఈ మాటలు చదివిన రాజుకు తన తప్పు అర్థమైంది. నేను ఆలోచించకుండా నిర్ణయం తీసుకున్నాను అని అనుకున్నాడు. రాజు వెంటనే రామయ్యను విడుదల చేయమని ఆజ్ఞ ఇచ్చాడు. రామయ్య సంతోషంగా ఇంటికి వెళ్లాడు. ప్రజలు కూడా మూఢనమ్మకాలను నమ్మడం తప్పు అని తెలుసుకున్నారు. అందరూ తెనాలీరామన్ తెలివితేటలను మెచ్చుకున్నారు. నీతి: మూఢనమ్మకాలను నమ్మకూడదు. తెలివితో ఆలోచిస్తే సమస్యలు పరిష్కారమవుతాయి. Thank you for watching my video, Tenali Raman and the Cursed Man. Our next story is A Handful of Grain or 1,000 Gold Coins. Subscribe for more videos.